హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అందరికీ కాలీఫ్లవర్ 65 అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కాలీఫ్లవర్ని బాయిల్ వాటర్లో కడిగి పెట్టుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం కొరియాండర్ పౌడర్, అదే ధనియాల పౌడర్, ఇంకా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువైపోద్ది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈలోపు పక్కగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని అయితే మనం పెట్టుకుందాం. ఈ మిక్స్ చేసేలోపు ఆయిల్ హీట్ అవుతుంది. తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ కార్న్ఫ్లోర్ వేసుకోకుండా కొంచెమే అంటలేనట్టుగా కార్న్ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న కాలీఫ్లవర్ని పొడి పొడిగా విడివిడిగా వేసుకోవాలి. నార్మల్గా అయితే కాలీఫ్లవర్ తినడానికి పిల్లలు ఇష్టపడరు. ఇలా కానీ చేస్తే ఖచ్చితంగా స్నాక్స్ కింద ఇంకా రైస్తో కూడా తినడానికి ఇష్టపడతారు. ఈవెన్ నేను కూడా కాలీఫ్లవర్ అంటే నచ్చదు, ఇలా అయితేనే నేను తింటాను అనమాట. దీన్ని బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయలేదు, కొంచెం పసుపులు వేసుకున్నాను అంతే. బాగా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ పెట్టి పక్కకైతే తీసేసుకోవాలి. ఇంకా కొంచెం పలుకులు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని నేనైతే పక్కన తీసి పెట్టుకున్నాను. పలుకులు కూడా బాగా ఫ్రై చేసుకొని దాంతోపాటు మిక్స్ చేసి వేసుకున్నాను అనమాట. అంతే, కాలీఫ్లవర్ 65 రెడీ. క్రిస్పీ కాలీఫ్లవర్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.